కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భవిష్యత్ అవసరాల కోసం రాజధాని నిర్మాణానికి మరో 40,000 ఎకరాలు అవసరమవుతుంది అంటున్నారు సీఎం చంద్రబాబు. దీనికోసం భూసేకరణ చెయ్యాలా లేక సమీకరణ చేపట్టాలా, ఈ అంశంపై అభిప్రాయ సేకరణ చేయాలని సిఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు. అటు కొల్లేరు సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కొల్లేరు సమస్య మానవీయ కోణంలో పరిష్కరించాలని, ఉప్పుటేరు డ్రైన్ అడ్డంకులు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. పర్యావరణం పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును తప్పక రక్షించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరు వాసుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాల్సి ఉందన్నారు. కొల్లేరుపై కేంద్ర సంస్థల ఆదేశాలు, పర్యావరణం, కాంటూరు అంశాలపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. కాంటూరు పరిధి వల్ల 3 లక్షల మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కొల్లేరు కాలుష్యం కాకుండా డ్రైన్ వాటర్ కు ట్రీట్మెంట్ జరగాలన్నారు. కొల్లేరు నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పటేరులో ఆక్రమణలు తొలగించాలని, కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల జీరాయితీ, డి పట్టా భూములు ఉన్నాయని, కాంటూరు సమస్య ఉన్నందున ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలను సిఈసి సుప్రీంకోర్టు ముందుంచి వారిని ఒప్పించాలని చంద్రబాబు అన్నారు. ఏపీ సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40,000 ఎకరాల భూమి అవసరమవుతుందని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, వీటితో పాటు 2,500 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వీటి కోసం ల్యాండ్ పుల్లింగ్ చేయాలా లేక భూసేకరణ చేయాలా అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేయమని స్థానిక ఎమ్మెల్యేలకు ఇప్పటికే సూచించారు. వీలైనంత త్వరగా ల్యాండ్ పుల్లింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాలలో 36,000 ఎకరాలు పుల్లింగ్ లో ఇవ్వడానికి రైతులు అంగీకరించినట్టు స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారు. 24,000 ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. శ్రావణ్ గారు కూడా 3 గ్రామాలు యాక్చువల్గా చేశారు. ఆ 3 గ్రామాలు యాక్సెప్ట్ చేశారు. అది దాదాపు 12,000 ఎకరాలు వస్తుంది. 12,000 సుమారుగా ఫిలింగ్. రాజధాని కోర్ క్యాపిటల్ మాస్టర్ డెవలపర్ గా వచ్చేందుకు సింగపూర్ ఆలోచిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం సింగపూర్ కు వెళ్లి విచారణ చేయడంతో వాళ్ల నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకున్నారని, సింగపూర్ రాకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని అన్నారు నారాయణ.